ప్రకటన గ్రంథ ధ్యానాలో భాగంగా 6వ అధ్యాయంలో ఉన్న విషయాలు చూద్దాము. ద్వితీయ ఆరోహణము 3-4 అధ్యాయముల మధ్య మొదటి ఆరోహణము 6వ అధ్యాయం ప్రారంభమందు ద్వితీయ ఆరోహణము కలదు. ప్రభువు పెండ్లి కుమార్తె సంఘమును తీసుకొని వెళ్ళి నూతన యెరూషలేములో పెట్టి మిగతా వారి కొరకు భూమి మీదికి వచ్చును. పరలోకమునకు పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిన జయమును సూచించుటకు ఆయన తెల్ల గుర్రం మీద వచ్చును. ఆయన చేతిలో విల్లుకు అంబు ఉండదు. అనేకులు ఆయనను వెంబడింతురు కనుక వారినందరినీ వారికి తగిన మహిమ శరీరముతో తీసుకొని వెళ్ళి పరలోకంలో ఎక్కడో ఒక చోట పెట్టెను. వారికి మరణము ఉండదు. ఇది వారికి ఆశ్రయ స్థానము. ఉదాహరణకి మత్తయి సువార్త 25:1-13 ఉన్న బుద్ధిగల 5 కన్యకలు పెండ్లి కుమారునితో లోపలికి వెళ్ళిరి. 5 మిగిలిపోయేది. వీరు పైవారితో సమానమైనను కొంచెం ఆలస్యమును పట్టి బుద్ధిగల వారితో వెళ్ళలేకపోయేది. వీరి కొరకు ప్రభువు తెల్లని గుర్రంపై వచ్చినట్లు ఉన్నది. ఈ సంగతి శ్రమ కాలము ఆరంభించుననగా జరుగును. పెండ్లి కుమార్తె సంఘంలోని వారు మిక్కిలి మహిమాస్థితిలో నుందురు. వీరెంత రక్షింపబడినను శ్రమ కాలములోని వారు ఈ గుంపు వారు పెండ్లి కుమార్తె అంతస్తుకు వెళ్ళలేరు. అది పక్షపాతము కాదు. ఒకవేళ పెండ్లి కుమార్తె ఉన్న స్థలమునకు వీరు తీసుకొని వెళ్ళినను అక్కడ మహిమను వీరు సహింపలేరు. ఆ మహిమను చూడలేని బాధతో తప్పించుకొని తిరిగి తమ స్థానమునకు వచ్చి వేతురు. వీరు ఎంత మహిమ సహింపగలగరో అంత మహిమలోనే ప్రభువు ఉంచెదరు. మహోన్నత మహిమ గల స్థలములో ఉన్న ఆ పెండ్లి కుమార్తె సంఘమున త్రిత్వము తప్ప మరెవ్వరూ వెళ్ళలేరు. మనమును ధ్యానములో నుండి సిద్ధపడిన ఎడల ఆరోహణమై అట్టి స్థలములకు చేరగలము. పెండ్లి కుమార్తె సంఘము మిగతా రక్షణ అంతస్తు గల వారి యొద్దకు వచ్చినప్పుడు ముసుగు వేసుకుని వచ్చును. ఎందుకనగా పెండ్లి కుమార్తె యొక్క మహిమను ఇతర అంతస్తులలోని వారు చూడలేరు. మోషే కొండ మీదనున్న దైవ సన్నిధి నుండి దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలీల్లో ఎవరునూ ఆయన ముఖమును చూడలేకపోయేది. అందువల్ల మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. నిర్గమకాండము 34:29-35 మనకి కనిపిస్తున్నది. రాకడలో సంఘము వెళ్ళిన తర్వాత మిగిలి ఉన్న 21 గదులలోని వారికి గొప్ప శ్రమలు వచ్చును. వీరు శ్రమపడుట పెళ్లి కుమార్తెకు తెలియకుండా తండ్రి మరుగు చేసిరి. పెళ్లి కుమార్తె సంఘము 7 సంవత్సరాల పెళ్లి విందులో ఉండును కనుక ఈ శ్రమ పెళ్లి కుమార్తెకు తెలిసిన యెడల విందును సంతోషముతో ఆరగింపలేరు కనుక తెలియనియరు. మరియు